హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మార్నింగ్ అయితే నేను కోడిగుడ్లేసి బెండకాయలు, ఎండురాయలు ఉంటాయి కదండీ! అవేసైతే పులుసు పెడుతున్నాను. మీలో ఎంతమందికి ఎండురాయలు ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. నేను ఏదైనా కూరగాయలు ఉన్నప్పుడు ఇలా ఏస్తూ వండుతూ ఉంటాను. కూర అయితే భలే రుచిగా ఉంటుందండి. అలాగే ముందుగానే నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అయన్నీ మగ్గబెట్టేసుకున్నాను. రొయ్యలు కూడా వేసేసుకొని అవి కూడా ఏగిచ్చేసుకున్నాక బెండకాయలు అయితే వేసేసుకుని ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకున్నానండి. ముందుగా వేడి నీళ్ళు అయితే చింతపండు నానబెట్టేసుకుని ఆ పులుసు అంతా తీసుకుని పక్కన పెట్టాను. కొంచెం నీళ్ళేసి మగ్గాక ఆ చింతపండు పులుసు కూడా ఇందులో అయితే వేసేస్తున్నానండి. కూర అయితే ఈ ఎండ్రేలు తగిలిందంటే చాలండి. కూర మంచి రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇవి తినే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ ఒక్కొక్కళ్ళు అక్కడక్కడ తినరు. వాళ్ళకి ఇష్టం ఉండదని. తినేవాళ్ళకి మాత్రం ఇది వేస్తే చాలండి. మేమైతే కనుక ఎక్కువగా ఎండ్రేలు, పోసుపరుగులు, చావడేలు, మెత్తళ్ళు ఇవన్నీ మేము వండుతాము. ఇవన్నీ మీరు తింటారా? తినే అలవాటు ఉందా? ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను వేసింది బెల్లం పొడి వేసానండి. ఎందుకంటే చింతపండు పులుపు ఎక్కువగా మనకు అనిపించదు. చక్కగా కమ్మగా ఉంటుంది. చాలా బాగుంటుంది కూర అయితే. ఒకసారి ట్రై చేయకపోతే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి. కూర అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎంత రుచిగా ఉంటుందో కూర చూసారో. ఇప్పుడైతే లాస్ట్లో అయితే నేను కోడిగుడ్లు వేసేసుకుని ఒక 10 నిమిషాలు అలా మగ్గపెట్టుకున్నాను. తర్వాత హైలో పెట్టేశాను. చక్కగా కుతకుతలాడుతూ చక్కగా కూర ఎమ్మీగా ఉంది. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక్క లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేయండి. కూర అయితే సూపర్గా ఉందండి.